విజయ సంకల్ప యాత్రలో భాగంగా నారాయణపేటలో చేనేతలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటరాక్ట్ అయ్యారు. వారితో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. చీరలు నేస్తున్న నేతకారులతో కలిసి ఆయన సరదాగా కాసేపు మగ్గం నేశారు. ఈ సందర్భంగా నేతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మోడీ ప్రభుత్వం నేతన్నలకు అండగా ఉంటుందని, ప్రధాని మోడీ ప్రతి వారం చేనేత వస్త్రాలు ధరిస్తారని తెలిపారు కిషన్ రెడ్డి. తెలంగాణలో వాటర్ ఫైట్ ఉధృతమవుతోంది. కాంగ్రెస్ పై పోరు యాత్రలకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇప్పటికే కేఆర్ఎంపీపై నల్గొండలో కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ నిరసన సభ నిర్వహించిన బీఆర్ఎస్ త్వరలో కాళేశ్వరం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను సందర్శించేందుకు ప్లాన్ చేసింది. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలుపై యాత్రల ద్వారా ఒత్తిడి చేయనున్నారు. ఇక లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ప్రభుత్వంపై అటాక్ మొదలుపెట్టిన బీఆర్ఎస్ యాత్రల ముగింపు సందర్భంగా ఆ పార్టీ హైదరాబాద్లో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. కేటీఆర్, హరీష్ రావుల నేతృత్వంలో జరిగే ఈ సభకు అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారు. ఇప్పటికే ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోరిన చంద్రబాబు అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయమే లక్ష్యంగా అధినేతల అడుగులు పడుతున్నాయి. విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో ఉన్న నానీలందరికీ చిప్ పోయిందని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతం కావడంతో మరింతగా చిప్ పోయిందంటూ విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ మరో 2 నెలల్లో అధికారంలోకి రాబోతుందని, తానే దగ్గరుండి చిప్లన్నీ రిపేర్ చేయిస్తారని ఎద్దేవా చేశారు. గుడివాడలో అభివృద్ధి శూన్యమని, గుడివాడ ప్రజలు త్వరలో నానిని బొంద పెడతారని విమర్శలు గుప్పించారు కేశినేని శివనాథ్. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కేశినేని చిన్ని. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన ముగిసింది. ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్కు వచ్చేశారు. అంతకుముందు ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఎన్నికల్లో వ్యూహాలు, 6 గ్యారంటీల అమలుపై చర్చించారు. ఇటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సైతం సీఎం రేవంత్ కలిశారు. హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్ కల్వకుర్తి 4 లేన్ల రహదారికి అనుమతులు ఇవ్వాలని కోరారు. సౌత్ రీజనల్ రింగ్ రోడ్పై ప్రతిపాదనలు పంపాలని గడ్కరీ సూచించారు. ఇప్పటికే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం నిధుల వేటలో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలు పరిష్కరించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం రేవంత్ కోరినట్లు తెలుస్తోంది. వెనుకబడిన జిల్లాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్లో ఉన్న సుమారు 1400 కోట్లు విడుదల చేయాలని నిర్మలా సీతారామన్ను రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. ఏపీలో పాలిటిక్స్ హీటెక్కాయి. నాయకుల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. శంఖారావం పేరుతో ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న నారా లోకేష్ అనకాపల్లి సభలో మాట్లాడుతూ గుడ్డు పాలసీతో అంతర్జాతీయంగా ఏపీ పరువు తీసిన అమర్నాథ్ కు గుడ్డు గిఫ్ట్ గా ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇక నారా లోకేష్ కు మంత్రి అమర్నాథ్ సైతం అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. పప్పు లోకేష్ కు పప్పును కానుకగా పంపుతున్నానన్నారు. కొంచెం ఉప్పు కారం కూడా వేశానని తెలిపారు. లోకేష్ లా తాను బ్యాక్ డోర్ పొలిటీషియన్ ని కాదన్నారు. పాలిటిక్స్ లో 18 ఏళ్లు కష్టపడి జగన్ ఆశీస్సులతో మంత్రినయ్యానన్నారు. లోకేష్, చంద్రబాబు కుర్చీలను తాము ఎప్పుడో మడత పెట్టేశామన్నారు. లోకేష్ కు అనకాపల్లి అభివృద్ధి కనిపించలేదా అని ప్రశ్నించారు. 420 గాలను పక్కన పెట్టుకుని వారిలానే లోకేష్ మాట్లాడారని ఫైర్ అయ్యారు.